ఇక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు దాటినా ఇంకా కష్టాలు అని చెప్పడం ఏంటన్నారు. కేటీఆర్ కామెంట్స్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల పిల్లలు ఉట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు ఉంటారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవి కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది. మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి మంచింది. మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. పెట్టి ఏం చెప్పింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అటు సూర్యుడు ఇటు ఓడిచినా, ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పినరా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పారు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేను ఏమనాలి, ఏమనుకోవాలి? నేనేమంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నీళ్లు నిధులు నియామకాల నినాదం తెలంగాణ ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీసే కేసీఆర్ ఎవరికి ఫామ్ హౌజులు రాలే. తెలంగాణ ప్రజలకు ఉన్న ఇల్లులు అమ్ముకుర్రు పిల్లల చదువుల కోసం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు పెట్టలే. నెలకు సంవత్సరానికి ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే. దళితునికి 3 ఎకరాలు ఇయ్యలే. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులు వేలల లక్షలలో తెలంగాణలో. మరి నువ్వు మాత్రం 4 ఫామ్ హౌజులు, 1000 కొద్ది ఎకరాలు ఎట్లా సంపాదించారు చెప్పండి? మరి 8 లక్షల కోట్లలో మనం గీకినమా? సిమెంట్ గోడ గీకినట్టు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బు? అడిగేటోళ్ళు లేడని చెప్పి ఇప్పుడు రోజు పొద్దునోడు ప్రెస్ మీట్, మధ్యాహ్నం ఓడు ప్రెస్ మీట్, రాత్రిపూట ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని పక్కదోవ పట్టేయాలని చూస్తున్నారు మీరు. ఇకపోతే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తామంటుండే. ఇంక ఎన్నికలు ఎప్పుడు వచ్చేది ఎందుకు కేటీఆర్? వస్తూనే ఉన్నాయి ఎన్నికలు, పోతూనే ఉన్నాయి. నిన్న 90 మున్సిపాలిటీలు గెలిచినాము, అంతకుముందు సర్పంచులు గెలిచినాము, జూబ్లీ హిల్స్ గెలిచినాము, కంటోన్మెంట్ గెలిచినాము, పార్లమెంట్ గెలిచినాము, అసెంబ్లీ గెలిచినాం. ఇంక మళ్ళీ ఎన్నికలు ఎందుకు వస్తాయి? నీకోసం రోజు సాయంత్రం ఎన్నికలు పెట్టడానికి ఏమైనా పిచ్చోళ్ళ? నీకోసం నీకు ఏమైనా కాంపిటీషన్ పెట్టుకోవాలంటే ఇంటికాడ మీరు 3, 4 మీ ఇంట్లో పెట్టుకోరు ఎవడు గెలుస్తాడు అని. ఏదైనా ఉంటే అదేదో పెడతారు కదా పోలు, సోషల్ మీడియా పోల్ పెట్టుకోరు. కేటీఆర్ మంచోడా, హరీష్ రావు మంచోడా, కేసీఆర్ మంచోడా, కవిత మంచిదా, సంతోష్ రావు మంచోడా అని పెట్టుకుంటే మీ ఇంట్లో ఎవరు మొగోలో తెలుస్తుంది. లేకపోతే ఆ కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది, ఆ పార్టీతో ఏమన్నా మీకు పోటీ ఉందా?